ఈరోజు మనం ఆహారంతో ఆరోగ్యంలో పులగం చేసుకుంటున్నాము. వ్యాధులతో పోరాడే సైనిక బలగం పులగం. ఈ పులగానికి కావాల్సిన పదార్థాలు: నేను 3 కప్పులు బియ్యం తీసుకున్నాను. ఒక 20 నిమిషాలు నానబెట్టిన బియ్యం. అదే కప్పుతోటి 1 కప్పు నిండా పెసలు ఉలవలు నానబెట్టి మొలకలు వచ్చినాయి అన్నమాట. ఇవి మంచి పౌష్టికాహారం. దీనికి కావాల్సింది ఒక 3 స్పూన్స్ ఆయిల్, ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం. నూనె వేడెక్కింది. 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర. మొత్తం పోపు గింజలన్నీ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇవి వేగుతున్నాయి. వీటిల్లో పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, దాంతోపాటు 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఎందుకంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది పోపులో. దీంతోపాటు ఈ పులగానికి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాం. నేను కలు సాల్ట్ వేసుకున్నాను. ఇది 1 కప్పు నానబెట్టిన పెసలు. బియ్యం 3 కప్పులు కాబట్టి 4.5 కప్పులు, 5 కప్పుల వరకు వాటర్ పోస్తున్నాం. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఈ పోపులో. ఇలా దూరగా వేగేసి ఇప్పుడు కరివేపాకు, వీటితో పాటు ఈ నానబెట్టి మొగలకొడిచిన ఈ స్ప్రౌట్స్ అన్నీ వేస్తున్నాం. దీంతో పాటు నీళ్ళు తీసేసిన నాన్న బియ్యం. ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఈ పోకంతా బియ్యానికి ఈ స్ప్రౌట్స్కి పట్టేస్తుంది అన్నమాట. బాగా మనం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా పప్పులు వేసుకోవచ్చు. నేను 3 కప్స్ బియ్యం, 1 కప్పు వరకు మొలకలు వేసుకున్నాను. ఇప్పుడు ఈ కప్పుతో కొలుసుకున్నాను నేను, ఈ గ్లాస్ తోటి. ఇప్పుడు వాటరు కొలిసి పెట్టుకున్నాను నేను. మొత్తం వాటర్ అంతా పోసేస్తాను. సరిపోయినంత వాటర్ పోసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసుకున్నాం. పెట్టేసి 3 విజిల్స్ వస్తే మన పులగం రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ప్రెషర్ పోయింది, ఇంకా కొంచెం ఉంది, కంప్లీట్గా ఉడికింది. మనకి ఈ ప్రెషర్ వదిలేటప్పుడు వచ్చే స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. మన దక్షిణ భారతీయులు వేటికయ్యే వండుకొని తింటాం. అన్నంలోకి పప్పు, కూర, పచ్చడి వండుకొని దేనికది విడివిడిగా కలుపుకొని అమ్మగా తినడం దక్షిణ భారతీయులకు అలవాటు. కానీ వీటన్నింటినీ కలిపి ఒకే ఆహారంగా వండుకొని తినే ఆలోచన కూడా మనిషి చేయకపోలేదు. బెంగాలీలు కిచిడి వండుతాం, తమిళులు పొంగళ్ళు, ఇలాగే వెజిటబుల్ బిర్యానీలు, నాన్ వెజ్ పులావులు కూడా ఇలా రుచి తీసుకున్నాం. ఈ ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని చేసే మేలు మాత్రం అంతంత మాత్రమే. అయితే శాస్త్రం ప్రకారం ఆరోగ్యాన్ని కాపాడి అవసరమైతే కొన్ని రకాల రోగాలను కూడా ఎదుర్కోగలిగిన ఒక క్రమశిక్షణ కలిగిన సైనిక బలగంలా ప్రతాపం చూపించే ఆహారం మాత్రం ఒకటే ఒకటి, పులగం అంటాము. ఈ పులగము పుష్టిని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ఒబేసిటీని తగ్గిస్తుంది, అతిగా ఆకలి వేయటాన్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. దీంట్లో మనం అల్లం ముక్కలు, ఇంగు కూడా కలపవచ్చు. నేనైతే వేయలేదు, కానీ వేసుకుంటే మరీ మంచిదన్నమాట. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ 2 కూడా కలుపుకుంటే జలుబు ఇలాంటి వాటి నుంచి కూడా మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. లిడ్ తీద్దాం. ప్రెషర్ పోయింది, చూశారు కదా ఎంత బాగుందో. ఒక్కసారి మొత్తం కలుపుదాం. పొడి పొడిగా వచ్చేసింది.
ఇలాగనమాట. కలర్ కూడా బాగా వచ్చింది. ఉలవలు కూడా వేసాం కాబట్టి కొంచెం ఈ కలర్కి వచ్చిందనమాట. రైస్ నేను నార్మల్ రెగ్యులర్ రైస్ వాడుతున్నాను. మనం ఏమీ బిర్యానీ బియ్యం లాంటివి ఏమీ వాడక్కర్లేదు, నార్మల్ రైస్. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇది మనం ఏ కూరైనా, పచ్చడైనా, పెరుగు చట్నీ కానీ, చారు కానీ, పప్పు కానీ, ఏ కూరైనా అన్నిట్లోకి ఒదిగిపోయే మంచి ఆహారం ఈ పులగం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.